కానీ మౌనికకు వచ్చింది. నేను షాక్ అయిపోయినా నిజంగా. సడన్ గా వచ్చేసింది, నేను షాక్ అయిపోయినా ఫుల్. నేను నీకు అక్కని లైఫ్ లాంగ్ నీతోటే ఉంటా కాబట్టి నీకోసం వచ్చేసిన. సాయిగాన్ని పట్టుకుంటుంది, వాడిని పట్టుకుని ఏడుస్తుంది, నన్ను పట్టుకుని ఏడుస్తుంది. ఏం చేయాలి చెప్పాను నేను. అప్పుడు నవ్వుతుంది, ఏం కాదు సార్ నేను ఉంటా, నీకు హెల్త్కి ఏం కాదు, నేను వెళ్ళి నీకు చూపిస్తా అది అంటుంది. ఎందుకంటే నాకు అది వచ్చిందని చెప్పి సంతోషం ఎక్కువ ఉండే, అందుకోసమే. కానీ అది చెప్పలేకపోతుంది. ఒక తరపు నుంచి అది బాధపడుతుంది, ఏడుస్తుంది. I am the owner of minister. కొంచెం టైం స్పెండ్ చేయాలని వచ్చిన దానికోసం అందుకోసం ఏం అడగట్లేదు. నాకు బాధ అనిపిస్తుంది అట్లా ఉంటుంటే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే సినిమాకి పోదాం అనుకుంటున్నాం. పొద్దున్న నుంచి ఇంటానే ఉండి బోర్ వస్తుంది. అట్లనే అక్క కూడా వచ్చింది కదా. సో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. సో అక్క వచ్చింది కదా, అదే అక్క వచ్చినప్పటి నుండి డల్గా ఉంది. సో అప్పుడే నేను సినిమాకి పోదామని ప్లాన్ వేసుకున్నా. సడన్గా వచ్చేసింది, నేను షాక్ అయిపోయినా ఫుల్. ఇట్లా నేను డోర్ కొట్టి ఎవరు ఆడోళ్ళు వస్తుర్రు, మా ఇంట్లో కొత్త ఆడోళ్ళు వస్తుర్రు, ఏంద్రా ఇట్లా ఉండిపోయినా ఈ పిల్ల ఏ అని చూస్తుంది. ఎందుకంటే నాకు అది వచ్చిందని చెప్పి సంతోషం ఎక్కువ ఉండే, అందుకోసమే. అట్లా చూసిన కాబట్టి అది ఒక్కటైతే అది ఆఫ్ కెమెరా ఎంత ఏడ్చింది. అప్పుడే మాట్లాడుతుంది, అప్పుడే ఏడుస్తుంది. సో అందుకే ఇట్లా మూవీకి బయటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. సో అట్లా మూవీకి వెళ్ళిపోయి తిరిగేసి అట్లా వచ్చేసిమంటే కొద్దిగా మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అలా దాన్ని ఏమంటారు, మైండ్ సెట్ కాదు, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో నువ్వు అక్కడ ఇట్లా డోర్ తీసి ఆడోళ్ళు రాగానే ఏమనుకున్నావు, ఎవరో వస్తారు అనుకున్నా. నేనేమో చేసినా మళ్ళీ వస్తారు అనుకున్నా. అట్లా అనుకోలే, ఎవరు వస్తారేమో అనుకున్నా. కానీ మౌనికకు వచ్చింది. నేను షాక్ అయిపోయినా నిజంగా. అసలు ఏం జరిగింది, ఏమైతుందో కూడా నాకు ఇంత కూడా అర్థమైతలేదు. ఏదైతే అదైందని చెప్పి నేను దాంతో మాట్లాడినా సరే అది నాకు ఏం చెప్పట్లేదు. అది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ అది చెప్పలేకపోతుంది. ఒక తరపు నుంచి అది బాధపడుతుంది, ఏడుస్తుంది. ఏమైంది చెప్పంటే ఏం చెప్తలేదు. అందుకోసమే ఇక డిసైడ్ అయిపోయినాం దాన్ని బయటికి తీసుకెళ్ళి అట్లా తిప్పి దాని మూడ అయినా చేంజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా. కానీ ఆడ ఏం చేస్తుంది ఇక మనకైతే తెలియదు. మనమైతే తీసుకొని అయితే పోదామా? నేనే మౌనికక్కని తీసుకొని పోతున్నా. ఎందుకంటే మౌనికక్క మూడ్ చేంజ్ చేయడానికి. పైసలు నీకు కావు, పైసలు కూడా నావే. ఐ యామ్ ద ఓనర్ ఆఫ్ మినిస్టర్. సో గైస్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ముందు మౌనిక ప్రాబ్లం ఏంది, అది ఏం చెప్పాలనుకుంటుంది, అసలు దానికి ఏమైందో కూడా ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే చెప్తా. చూడండి, దాన్ని అడుగుతా డైరెక్ట్ ఈసారి ఫిక్స్ అయిపో. చలో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చలో బాయ్. ఎంత అవుతుందో సారా అక్క చెప్పు మరి. అరే దారా తమ్ముడు కొట్టి వాడేస్తారు. నెక్స్ట్ వీడియోలో చూడు. ఇప్పుడు మీ తమ్ముడు కాపాడానికి వచ్చావా నువ్వు? తమ్ముడికి మంచి ఉన్నారు బయట. అమ్మ నాకు పాప్కార్న్ ఇప్పిస్తావు? పాప్కార్న్ అక్క ఇప్పిస్తా. ఇంకా పప్పులు అయిదామని. పదండి.
సో గైస్ మేమైతే ఇప్పుడే థియేటర్కి వచ్చేసినాం అనమాట. మంచిగా డాన్స్ ఇస్తాను కూడా వయ్యారి నాకు రాదు కదా టెన్షన్ అవుతుందిరా. మూవీ అంటారు కానీ ఒక రేంజ్ ఉంది మైండ్ అంతా. మరి అసలు ఎందుకు వచ్చినాయండి నాకు అర్థం. ఎందుకు వచ్చినావు? ఆ వీడియోలు ఎందుకు వచ్చినావు? ఈ వీడియోలు ఎందుకు వచ్చినావు? అవునరా, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా. వచ్చింది ఏమైంది? నీకోసం వచ్చింది నేను ఓకే అంటున్నా, కానీ అన్న వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ తెలుసుకోవాలి కదా. అప్పటి నుంచి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? అరే నేను అట్లా అంటలేదు, నా హ్యాపీనెస్ కోసం మాట్లాడలేదు సరిగ్గా. ఏదో అర్థమని చెప్పి నేను అడిగితే పబ్లిక్ కూడా మనకి ఇంతమంది ఇప్పుడు నాకు ఇప్పటికీ ఇన్స్టాలో చాలా మెసేజ్ వస్తుంది. అవన్నీ తెలుసుకోవాలంటే మనం కనుక్కోవాలి కదా కొన్ని దగ్గర నుంచి. నువ్వేమో ఏం మాట్లాడతలేవు, ఏడుస్తున్నావు. నేను పోయినప్పటి నుంచి ఏం టచ్లో లేదు ఎవరితో. ఇన్స్టా పరంగా యూట్యూబ్ పరంగా ఏం క్లారిటీ వీడియోలు ఏం కొట్టలేము. ఎందుకు మీరు లో ఉన్నారు, మీతో ఉండాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలని వచ్చిన దానికోసం అందుకో ఏదో ఒకటి నాకు నీకు అక్కడికి అందరిదా తీసుకొస్తా. పైసలు నా దగ్గర ఉన్నాయి. వెరీ వెరీ క్యూట్ అండ్ హాట్ బాయ్. ప్లీజ్ ఇలాంటి చట్టిపోవాలనిపిస్తుంది నాకు. ఇట్లనే మరి ఇలా ఇలాంటి చీఫ్ ఫెలోస్ వాడం మనం. సర్లే పోతీస్తా. సిగ్గుపడతాం ఎందుకు అన్నాను. సరే బాయ్. గట్టి గట్టి గొర్రెలు సార్. ఐ లవ్ యూ. గట్టి గొర్రెలు. అవునా? ఐ హేట్ యూస్ వెళ్దిరా. సాయి లవ్ యూ. కొడుతాడు అడొచ్చిపోడు. రెండు విత్తు పరిస్థితి వద్దొద్దు ఇప్పుడు తిడతాడు. అర్థమైందా? నాకు ఏం అర్థం కాలేదని అసలు నాకు అర్థమవుతలేదు. ఈ సినిమా చూడు ఏందో అసలు ఈ అక్కను ఎందుకు తీసుకొచ్చినాడో అర్థమవుతుంది. అసలు దీనికి ఏమైంది? దీన్ని లొల్లి పెట్టుకొని వచ్చిందా, లేదంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నన్ను చూసుకోవడానికి వచ్చిందా, ఎవరు లేరని. నాకు అట్లా కూడా ఏం అర్థమవుతలేదు అసలు. నాకు టెన్షన్ అయిపోతుంది. ఒక తరఫు నుంచి అది ఏడుస్తుంది, బాధపడుతుంది, అప్పుడు నవ్వుతుంది. ఏం కాదు సార్, నేను ఉంటా, నీకు హెల్త్కి ఏం కాదు, నేను వెళ్ళి నీకు చూపిస్తా అది అంటుంది. నాకు ఏం చెప్తలేదు. పోనీ క్లారిటీగా నాకు ఒక విషయం ఇట్లా నేను నీకోసం వచ్చినానే, నీతో ఉండాలనుకుంటున్నా అని కూడా అంటలేదు. ఏమంటలేదు. ఏడుస్తుంది, గమ్మునుంటుంది, సాయిగాన్ని పట్టుకుంటుంది, వాడిని పట్టుకొని ఏడుస్తుంది, నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఏం చేయాలి చెప్పాను నేను. ఇప్పటికీ నాకు హెల్త్ బాగాలేదు. ఇది ఒక విషయం ఆలోచించి ఇంకా నాకు హెడేక్ చాలా ఎక్కువ అయిపోతుంది. పోనీ నాకు బాగాలేకపోయినా ఓపిక తెచ్చుకొని బయటికి వచ్చిన తర్వాత అయినా కొంచెం ఇది హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అని చెప్పి దీన్ని బయటికి కూడా తీసుకొచ్చిన. అట్లా కూడా ఇది ఉంటలేదు. అసలు ఏమైంది అక్కడ చెప్పమంటేనేమో చెప్తలేదు. బయటికి వెళ్ళి సాయి ఆమె అందుకోసం అని చెప్పి మాట్లాడుతున్నా. ఇది ఇచ్చిలేస్తుంది. నాకు ఏం అర్థమవుతలేదు అసలు. పోనీ ఒకటి చెప్పాలి కదా. నేను సనా నీకు హెల్త్ బాగాలేదు కదా, నేను నీకు అక్కని లైఫ్ లాంగ్ నీతోటే ఉంటా కాబట్టి నీకోసం వచ్చేసిన. నాకు అదే కరెక్ట్ అనిపించింది, అందుకోసం నీకోసం వచ్చేసిన. నీకేమైనా అయితే నేను తీసుకోలేని ఇస్తానా అని అనొచ్చు కదా. అట్లా కూడా అంటలేదు, ఏం చెప్తలేదు. ఏడుస్తుంది, మళ్ళీ పిచ్చిలో వస్తుంది. నాకేం అర్థమవుతుంది, నేను ఏం చేయాలనుకుంటున్నాను అర్థమవుతలేదు అని అంటుంది. సర్లే, ఇదే ఆలోచించుకుంటా ఉంటావా? మూవీకి వచ్చిన మూవీ ఏదైనా ఎంజాయ్ చేయి, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూర్చొని పెట్టేసి నిదానంగా కనుక్కుందాం, మాట్లాడదాం. అర్థం చెప్పేసి మూవీకి వచ్చి ఎంజాయ్ చేయకుండా ఏం చేయకుండా డల్గా కూర్చోవద్దు. అందుకోసం ఏం అడగట్లేదు. నాకు బాధ అనిపిస్తుంది అట్లా ఉంటుంటే.
ఎందుకంటే అది నాకు అర్థమైంది, అది రాగానే నాకు అర్థమైపోయింది అది నా కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి చేసి వచ్చింది అని చెప్పి. ఎందుకంటే అది సింగిల్గా వచ్చింది, లేదంటే అసలు అది ఎప్పుడు సింగిల్గా రాదు, అది సింగిల్గా ట్రావెల్ కూడా చెయ్యదు, దాన్ని పంపించరు కూడా సింగిల్గా. అది ఎట్లా వచ్చింది నాకు అర్థమవుతలేదు. నాకు టెన్షన్ అయిపోతుంది ఒక తరపు నుంచి, ఏమైంది పోయి దాన్ని డైరెక్ట్ పోయి అడుగుదామన్నా భయం అవుతుంది. ఎందుకు అడిగి దాన్ని బాధ పెట్టడం, అంత దూరం నుంచి నా కోసం వచ్చింది కదా అని చెప్పి. సో ఏందో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా గైస్ మీకు. సో గైస్ అక్కనైతే ఇంటి దగ్గర దించేసి వచ్చినాం, షాప్కి వచ్చినాం. ఇక్కడ 2-3 షర్ట్లు ఉండే తీసుకోవడానికి. సో వీడియోలో చెప్తాం అనుకుంటున్నా మీకు ఫస్ట్. సో అక్క వచ్చింది కదా, ఉన్నన్ని రోజులు ఉండని, ఊకే ఎందుకు వచ్చినావు, ఏమైంది అని అడగకు. సరే అక్కకి చెప్పాలనిపించిన రోజే చెప్పని, మన దగ్గర నెల ఉండని, సంవత్సరం ఉండని, మనం ఎట్టుకున్నా సరే చూసుకుందాం. అంటే అడగాలి కదా అని అడిగినా నేను. వచ్చిన వాళ్ళని ఎందుకు వచ్చినావు అడగద్దు, టైం పడుతుంది, అడగాలి తర్వాత. దానికి ఒక టైం ఉంటుంది, ఒక 2-3 రోజులు అయినా నాకు ఏమైందా కానీ క్లారిటీగా అడుగు. వచ్చిన గంట ఎందుకు వచ్చినావు, అంటే అది ఎప్పుడు లేదు, ఒక్కటి వచ్చింది అంత దూరం నుంచి, అసలు ఎందుకు వచ్చింది ఏమైంది అని చెప్పి అడుగుదామా అడిగిన అంతే. నేను చెప్తుంది మెల్లగా అదే చెప్తుంది కదా. చెప్పను, అప్పుడు చెప్పేదాకా వెయిట్ చేయి సరేనా. ఊకే దమ్ చేయకు, మనిషిని ఎందుకు వచ్చిండ్రా ఇడికి అనేటట్టు చేయకు. నేను అట్లా అడగలేను నాన్న, మరి నువ్వు కూడా అట్లానే చెప్తున్నావు. అది అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నా కన్నా. సరే అని చెప్తున్నా. చూస్తే వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఏంది ఇంటికి వచ్చినాక ఇట్లా చేస్తుర్రు అని. అట్లా అడగట్లేదు అనిపిస్తుంది. నేను ఏం జరిగిందని కనుక్కోవడానికి అట్లా అడుగుతున్నా దాన్ని ఊకే, అంతే, ఇంకేం లేదు అక్కడ. చెప్తాను కదా, చెప్పింది 2 సార్లు చెప్పింది. ఎందుకు వచ్చినావు అక్క, అప్లోడ్ వచ్చినట్టు అంటుంది. అప్లోడ్ ఇంటికి వస్తే ఎట్లుంటుంది అట్లా. నేను అట్లా అనలేదు, చెప్ప అలవాడుతాను, అడ్డం మాట్లాడుతుంది. నేను నార్మల్ గా అడిగినా అంతే, నువ్వు దానికి ఒక పెద్ద ఓవరాక్షన్ చేస్తావు. సో గైస్ అక్క ఎందుకు వచ్చిందో మాకు కూడా తెలియదు. సో ముందు వీడియోలలో మీకే అర్థమవుతుంది ఎందుకు వచ్చింది, ఏమైంది అనేది. సో దానికోసం వెయిట్ చేయండి. ఊకే కింద కామెంట్స్ కూడా పెట్టకండి, వచ్చిన వాళ్ళకు రిలీఫ్ ఉండదు, అందరు ఏంది ఇట్లా అడుగుతారు అన్నట్టు. సో వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి, ఏమైంది అనేది ఏంది అనేది సరేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ గ్రేస్ అన్న. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.